హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ అటుకుల చివడ కారం అటుకులు అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ రూపంలో చాలా ఈజీగా చేసేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారనమాట. లేదంటే ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఏదైనా ఉన్నా కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. వంకలు పెట్టకుండా చాలా కమ్మగా తినేస్తారనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో నేను దొడ్డు అటుకుల్ని తీసుకొని ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా మనం చింతపండు పిసికే జాలి ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని జల్లించి తీసుకున్నానమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 20 నుంచి 25 దాకా ఎల్లిపాయ రెక్కల్ని ఇలాగా కచ్చా పచ్చాగా దంచి తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 20 నుంచి గ్రామ్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొన్ని అటుకుల్ని యాడ్ చేసుకొని చూడండి. ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఇలాగ అటుకుల్ని ఫ్రై చేసుకోండి. మనం చూస్తూ ఉండంగానే కూడా అటుకులు పైకి పువ్వుల్లా తేలుతాయండి. మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకుల్ని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రంగు మారకుండానే ఈ అటుకుల్ని ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇలాగే మిగిలిన అటుకులన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేస్తూ మంచి రంగు వచ్చేంత వరకు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకొని తీసుకోండి. ఎక్కువగా మాడొద్దండి, మంచి ఫ్లేవర్ అనేది రాదు. ఈ అటుకులు దూరగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1.5 గరిటెల పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు గ్రామ్ వైజ్ చెప్పాలంటే సుమారుగా 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. అటుకులు వచ్చేసి నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు పల్లీల నుంచి పైన పొట్టు ఊడిపోయి పల్లీలు కాస్త పగిలేట్టుగా ఉండేంత మంచి ఫ్లేవర్లో ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇందులోనే ఒక 40 గ్రామ్స్ వరకు ఈ పుట్నాల పప్పుని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ అటుకుల మిక్చర్లో పుట్నాల పప్పు కాస్త ఎక్కువగా వేగితేనే చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే 2 గుప్పెడుల కరివేపాకుని కూడా క్రంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇందులోనే ఒక 20 నుంచి 30 జీడిపప్పుల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో జీడిపప్పు ప్లేస్లో మీరు ఎండు కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చండి. లేదంటే జీడిపప్పు మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసైనా ఈ రెసిపీని ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు, అలాగే మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఈ ఎల్లిపాయ రెక్కల్ని కూడా ఇలాగ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకొని ఈ చివడాలో వేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బెస్ట్ రుచిని అందిస్తుందన్నమాట. సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఈ ఎల్లిపాయ రెక్కల్ని. ఇందులోనే టేస్ట్కి సరిపోయేంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని చూడండి, ఇలాగ ప్రెస్ చేస్తే మంచి క్రంచిగా రావాలన్నమాట. ఇలా క్రంచిగా వచ్చిన తర్వాత మనం రెండు చేతులతో టాస్ చేసుకుంటూ ఈ కారం అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే కాస్త మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ కారం అంతా అటుకులకి బాగా పట్టించాలన్నమాట. చల్లారిపోతే ఈ అటుకులకి కారం అంత త్వరగా పట్టదు. అందుకోసం వేడి మీదనే ఇలా చేతులతో బాగా కలుపుకుంటూ ఈ కారం అంతా కూడా అటుకులకి బాగా పట్టించాలి. అప్పుడే చాలా బాగుంటుంది రుచి. చూడండి, ఇలాగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కారం అంతా కూడా అటుకులకి బాగా కలిసిపోయేంత వరకు ఇలాగ చేతులతో కలుపుకోండి. మీకు చేతులతో కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటే ఏదైనా పెద్ద కటోరీ లాంటిది ఏమైనా ఉంటే లేదా గిన్నెలో కానీ వేసుకొని ఇలాగ చేతులతో లేదా గరిటెతో కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ చేతులతో చూపిస్తున్నాను, ఎందుకంటే అటుకులు విరగకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇలాగ చేతులతో కలుపుకోండి, సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చు స్వీట్ షాప్ స్టైల్ లాగానే ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి. లేదంటే ఏదైనా లాంగ్ జర్నీలో ఉన్నప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.